ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ శాసనమండలి సమావేశాలు జరుగుతూ ఉంటే పేరుకు బడ్జెట్ సమావేశాలే కానీ అది బడ్జెట్ సెషన్ అక్కడ జరగడం లేదు. లడ్డూ సెషన్ జరుగుతూ ఉంది. అసలు తిరుపతి లడ్డూ గురించి పత్రికా సమావేశాల్లో అదే, శాసనమండలిలో దానిపైన చర్చ, క్యాబినెట్లో చర్చ దానిపైనే, చివరికి ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టినా దానిపైన మాట్లాడుతూ ఉన్నారు. లడ్డూ తప్ప ఆంధ్ర రాష్ట్రంలో వేరే సబ్జెక్టే లేదన్నట్లు దాని చుట్టే అందరు కూడా మాట్లాడి వారి స్థాయిని వారు దిగజార్చుకుంటూ ఉన్నారు. అటు అధికార పక్షము ఇటు ప్రతిపక్షము రెండు కూడా దాని చుట్టే రాజకీయం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తప్పితే దానికి ఫుల్ స్టాప్ పెడదాం, ప్రజా సమస్యలు చర్చిద్దామనే పద్ధతిలో వారు ముందుకు సాగడం లేదు. ఎందుకంటే ఇవాళ గవర్నమెంట్ చాలా ఘనంగా చెప్పుకున్నారు, ఇక్కడ మేమే అధికారంలో ఉన్నాము, అక్కడ మేమే అధికారంలో ఉన్నాము, రెండు చోట్ల ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, మా డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి మరి డబుల్ ఇంజన్ సర్కార్ ఏం చేసిందో వారే చెప్పాలి. ఎందుకంటే తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని అందరూ అంగీకరిస్తూ ఉన్నారు. కోట్ల రూపాయల చేతులు మారాయని కూడా చెప్తా ఉన్నారు. మరి కోట్ల రూపాయల చేతులు మారి కల్తీ జరిగినప్పుడు దానిపైన యాక్షన్ తీసుకోవడానికి మీ డబుల్ ఇంజన్ సర్కార్కి ఎవడు అడ్డం వచ్చాడని నేను అడుగుతా ఉన్నాను. ఎవరైనా అడ్డం వచ్చాడా? మీరు అది ఇక్కడ అక్కడ అధికారంలో ఉంది, ఇక్కడ సిఐడి మీదే, పోలీసుల మీదే, ఆ ఢిల్లీలో పోతే సిబిఐ కూడా మీ చేతుల్లోనే ఉంది. మీరు ఏమి చేయలేకపోతా ఉన్నారు. ఒక చేతగాని ప్రభుత్వంగా మిగిలిపోతూ ఉన్నారు, ఒక మాటల ప్రభుత్వంగా మిగిలిపోతూ ఉన్నారు. మీరు మాటలు మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఎక్కడ కూడా యాక్షన్ లేదనే పద్ధతుల్లో మీరు రోడ్డెక్కి ఒకరి మీద ఒకరు రోజు చూస్తూ ఉంటే టీవీల్లోనూ పత్రికల్లో మీరు ఏమీ చేయలేని ఒక నిస్సహాయులుగా మిగిలిపోతూ ఉన్నారు. నేను అనుకుంటాను కొంతమంది తెలుగుదేశం వాళ్ళు ఇప్పటికి కూడా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉందేమని అనుకుంటా ఉన్నారు. లేకపోతే మీరు అధికారంలో ఉండి మీరు ఎక్కి రోడ్డెక్కి అరుస్తూ ఉన్నారు. కల్తీ జరిగిన మాట వాస్తవమైనప్పుడు, కోట్ల రూపాయల చేతులు మరి వదిలినప్పుడు ఎందుకు మరి యాక్షన్ తీసుకోవడం? పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తన స్థాయిని దిగజార్చుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ ఉంది, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నీవు ఎవరైతే ఇన్వాల్వ్ అవుతావు వాళ్ళపైన యాక్షన్ తీసుకోకుండా నేనే మాట్లాడాలన్నా మీరు మాట్లాడండి, నేను సీఎం గారు మాట్లాడతారు, మంత్రులు మాట్లాడతారు, డిప్యూటీ సీఎం మాట్లాడతారు, అందరూ లడ్డు గురించి మాట్లాడతారు. మీరు మాట్లాడడానికి ఉన్నారా లేకపోతే యాక్షన్ తీసుకోవడానికి ఉన్నారా? ప్రజలకు సమాధానం చెప్పాలి. కాబట్టి అంటే మీరు అది జరిగింది ఇది జరిగింది ఇవన్నీ కూడా మీరు చేస్తూ ఉంటే ఇది చూసే వాళ్ళకి ఎట్లుందంటే మాటలు ఒకరి మీద ఒకరు దుర్భాషలు తప్పితే మీరు యాక్షన్ తీసుకునేవాళ్ళు ఇది గవర్నమెంట్ ఇది అనే పరిస్థితి ఎక్కడ కనపడడం లేదు. నిజంగా మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మాటలు స్టాప్ చేయండి, యాక్షన్ తీసుకోండి, ఆ రకంగా దీన్ని ఫుల్ స్టాప్ పెట్టండి, ప్రజా సమస్యల కోసం చర్చించండి అని కూడా విజ్ఞప్తి.